ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా ఇది కొంత వైట్ ఆర్ ఆరెంజ్ కలర్ లో బహుశా మీకు కనబడుతుంటుంది, ఎల్లో కలర్. ఎస్, ఎల్లో కలర్ లో కనిపించినంత కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా బింబీర్, ఇది పాకిస్తాన్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక టెర్రర్ క్యాంప్ ఉంది. ఇందాక చెప్పాను టెర్రర్ క్యాంప్ అంటే ఏంటి అనేది. సో ఉగ్రవాదులను తయారు చేసేటువంటి అదొక స్థావరం, ఒక శిబిరం. సో ఇక్కడ బింబీర్ దగ్గర ఒక టెర్రర్ క్యాంప్ ని గుర్తించారు. ఇప్పుడు ఎందుకు ఈ టెర్రర్ క్యాంప్ లాంచింగ్ ప్యాడ్ గురించి చెప్తున్నాను అనేది మీకు చివరిలో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ టెర్రర్ క్యాంప్ ఎక్కడ ఉంది, ఏ రకంగా భారతదేశాన్ని చుట్టుముట్టారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి భారతీయులపై ఎటువంటి దాడులు చేయబోతున్నారనే దానికి ఒక నిదర్శనంగా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత NWFP దగ్గర ఒక టెర్రర్ క్యాంప్ ఉంది. మన్సెహరా ఒక టెర్రర్ క్యాంప్, నార్థన్ ఏరియాస్ లో ఒకటి, మంగ్లా, లాహోర్, గుజరన్వాలా, ముజఫరాబాద్, ఇదంతా కూడా సుమారుగా 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడిక్కడ అండర్టేకింగ్ లో నియర్ బై లో సుమారు 42 టెర్రర్ క్యాంప్స్ ఉంటే ఇవన్నీ గమనిస్తే పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఆనుకొని ఇక్కడ చూడండి ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది సో చాలా దగ్గరగా నియర్ బైగా ఇక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. అక్కడ ఉగ్ర స్థావరాలు అని చెప్పొచ్చు ఈజీగా. ఉగ్ర స్థావరాలు లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్థావరాలు అక్కడ ఉన్నాయి. ఇక లాంచింగ్ ప్యాడ్స్ విషయానికి వస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ బౌండరీ చుట్టూ, ఆ బౌండరీలో ఇవన్నీ కూడా లాంచింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకుని ఉంది పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు కూడా. ఇక్కడ చూస్తుంటే నౌగమ్, కొట్లీ, రావల్కోట్, బాగ్, ఆ తర్వాత గుల్మర్గ్, ఇక కెరాన్, మచల్, గురేజ్, ఈ ప్రాంతాల్లో సుమారుగా మరొక 10 లాంచింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ మొత్తం 42 టెర్రర్ సంబంధించినటువంటి క్యాంప్స్లో సుమారుగా 400 నుంచి 500 మంది టెర్రరిస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా భారత ఆర్మీ ఫోర్స్ ఇప్పటికే గుర్తించింది. సో ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, రేపటి రోజున భారత్ యుద్ధానికి దిగితే ఎక్కడ టెర్రర్ క్యాంప్స్ టార్గెట్ చేయబోతుందో మనం చెప్పలేము. ఎక్కడెక్కడ స్థావరాల్ని పూర్తిగా చెల్లాచెదురు చేయబోతోంది, చిత్తుగా అక్కడ వారిపైన సర్జికల్ స్ట్రైక్స్ ప్రయోగించబోతున్నాం అని చెప్పలేం. సో నియర్ బై లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ అన్నిటి నుంచి కూడా భారత్ పైన మాటు వేసుకొని కూర్చున్నాయి ఈ వేట కుక్కలు అంటామా, లేకపోతే వారిని పాపిస్టి పాకిస్తాన్ అంటామా, వారంతా కూడా మాటు వేసుకొని కూర్చున్నారు. ఏ క్షణమైనా కూడా ఇక్కడ నుంచి ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్లో ఎప్పుడైతే సంబంధించి ముఖ్యంగా కాశ్మీర్ ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో, కాశ్మీర్లో కొంత ఆ వాతావరణం కొంచెం చల్లబడిపోయిందో, ఇండియా సేఫ్గా అక్కడ ఉండగలుగుతుంది. అటువంటి సిచ్యువేషన్లో సడన్గా వచ్చేసి ఈ రకమైన దాడికి పాల్పడ్డారంటే చాలా మాటు వేసుకొని కూర్చున్నారనేది మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది.